టు బిగ్ స్టోరీ. Départ défilé. Non, il peut pas être. మేక్ ఇన్ ఇండియా అంటూ యూరప్ పర్యటన మొదలుపెట్టిన మోడీ ఇప్పటికే తయారై ఎగరటానికి సిద్ధంగా ఉన్న రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. జెట్ ఫైటర్ విమానాల కొనుగోలు చర్చలు అనేక ఏళ్లుగా సాగుతూ వచ్చాయి. గత యూపీఏ ప్రభుత్వం అమెరికా, రష్యా, జర్మనీ, బ్రిటన్ తదితర దేశాల ఫైటర్ జెట్లను పక్కన పెట్టి ఫ్రాన్స్ రాఫెల్ జెట్లకు ఓకే చేసింది. దీంతో పాలకులు మారిన విధానాలు మారలేదనే సంగతి బయటపడింది. అంతేకాదు, ఈ ఒప్పందం వెనుక దేశీయ దళారుల పాత్ర కూడా స్పష్టంగా కనపడుతోంది. అసలు రాఫెల్ విమానాల ఒప్పందం కథేమిటి? ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదం అవుతున్న రాఫెల్ను మన దేశంలో ఎందుకు అనుమతిస్తున్నారు? రక్షణ కొనుగోలులో మరో గోల్మాలకు తెరలేవనుందా అనే సందేహాలు కూడా మొదలవుతున్నాయి. భారత వాయుసేన శక్తి సామర్థ్యాలను సుసంపన్నం చేసేందుకు 36 యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై అధికార పార్టీ బీజేపీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆ పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రధాని నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఫ్రాన్స్ సంస్థ డెసాల్ట్ తయారు చేస్తున్న వీటి సామర్థ్యం ప్రశ్నార్థకమేనంటున్నారు. ఇంధన పొదుపు సామర్థ్యం తక్కువేనన్న విమర్శ ఉంది. నాణ్యత అనుమానమే. బడ్జెట్ కూడా అధికంగా కేటాయించాల్సి వస్తున్నదని రక్షణ రంగ నిపుణుల ఆరోపణ. ఫ్రాన్స్లో ఉత్పత్తి చేసిన విమానాలని కొనుగోలు చేయడం మోదీ మేక్ ఇన్ ఇండియా ప్రచారానికి విరుద్ధమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలోనూ పాలకులకు అత్యంత సన్నిహితంగా మెలిగే కార్పొరేట్ సంస్థ రిలయన్స్, అనుబంధ రిలయన్స్ ఏరోస్పేస్, రాఫెల్ విమానాల తయారీ సంస్థ డసాల్ట్తో 2012 ఫిబ్రవరిలో సంయుక్త భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ యాజమాన్య రహస్య ఎజెండా అమలులో భాగంగా ప్రధాని మోదీ నేరుగా భారీ వ్యయంతో రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కు ముందు 5 ఏళ్ల క్రితం బిడ్ల ద్వారా టెండర్ దక్కించుకున్న ఫ్రాన్స్ రక్షణ సంస్థల కన్సార్టియం డెసాల్ట్ నేరుగా 18 రాఫెల్ యుద్ధ విమానాల సరఫరాతో పాటు 108 విమానాల తయారీకి సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటికల్స్తో పంచుకునేందుకు నిరాకరించింది. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటి వరకు దేశీయ రక్షణ అవసరాలపై రష్యాపై, తర్వాత అమెరికాపై ఆధారపడిన ప్రభుత్వం ఇప్పుడు అకస్మాత్తుగా ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేయాల్సిన ఆగత్యమేమిటనే ప్రశ్న అందరినీ వెన్నాడుతున్నది. గతంలో రాఫెల్కు ఓకే చెప్పినప్పుడే అనేక విమర్శలు వచ్చాయి. నిజానికి ఏ దేశపు ఫైటర్ జెట్లకు ఓకే చేసినా విమర్శలు తప్పవు. ఎందుకంటే ఆయా దేశాల కంపెనీలు తమ ఫైటర్ జెట్ల కొనుగోలు ముందుకు సాగేలా చూసేందుకు ఇండియాలోనే దళారులను పోషిస్తాయి. వాళ్ళు అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లాభోయిస్టులు కావచ్చు, చివరికి మంత్రులే కావచ్చు. కాబట్టి ఒక దేశం కాంట్రాక్ట్ గెలిస్తే ఇతర దేశాల తరపున డబ్బు పుచ్చుకున్న వారు సహజంగానే విమర్శలు చేస్తారు. ఇది గతానుభవం అని చెప్పవచ్చు. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోళ్ల ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించిన వారిలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి ఒకరు. యూపీఏపై ఒంటికాలపై నిలబడి మరీ పోరాటం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి పనిచేస్తోంది. సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టలే అయిన మోడీ ప్రధానిగా ఉన్నారు. ఆయనే స్వయంగా ఫ్రాన్స్ వెళ్లి 36 ఫైటర్ జెట్లను రెడీగా ఉన్నవి కొనుగోలు చేయాలని ఒప్పందంపై సంతకం చేసేశారు. అయినా
సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు మానలేదు. రాఫెల్ ఫైటర్ జెట్ కొనుగోలుకు నిర్ణయించిన గత ప్రభుత్వ నిర్ణయం నుండి వెనక్కి మళ్లాలని ఆయన ప్రధానమంత్రిని కోరారు. రాఫెల్ జెట్లు అనేక వైఫల్యాలు ఎదుర్కొంటున్నాయని, ప్రపంచంలో ఎవ్వరూ వాటిని కొనటం లేదని, కొన్ని దేశాలైతే ఒప్పందం చేసుకుని కూడా రద్దు చేసుకున్నారని ఆయన ప్రకటించారు. రాఫెల్ కొనుగోలులో ముందుకు వెళ్తే తాను కోర్టుకు వెళ్తానని కూడా హెచ్చరించారు. ఇతరత్రా ఒత్తిళ్ల వల్ల ప్రధానమంత్రి ఒప్పందంపై ముందుకు వెళ్లినట్లయితే ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా కోర్టుకు వెళ్లడం తప్ప నాకు మరో గత్యంతరం ఉండదు అని స్వామి హెచ్చరించారు. అయినా లెక్క చేయకుండా ప్రధాని మోడీ గారు సంతకం పెట్టేశారు. 36 రాఫెల్ ఫైటర్ జెట్ల ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షులు ఫ్రాన్షా ఒలాండేలు సంతకం చేశారు. విచిత్రం ఏమిటంటే 36 జట్ల కొనుగోలు ఒప్పందం ఫైనలైజ్ అయినప్పటికీ కోర్టుకు వెళ్తానని చెప్పిన స్వామి ఇప్పటికీ నోరు విప్పలేదు. రాఫెల్ జట్లకు 2 పెద్ద సమస్యలు ఉన్నాయని స్వామిగారి అభ్యంతరం. ఒకటి, అవి మెరుగైన ఇంధన సామర్థ్యం కలవి కావు, అంటే తక్కువ పనికి ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది. 2, ఈ విమానాల్ని ఏ ఇతర దేశము దానిని కొనటానికి ముందుకు రాలేదు. రాఫెల్ కొనుగోలు చేస్తే బీజేపీ ప్రభుత్వానికి అవమానం తప్పదు అని స్వామి హెచ్చరించారు. రాఫెల్ విమానాల్ని కొనే బదులు దాన్ని తయారు చేసే డసాల్ట్ కంపెనీనే కొనుగోలు చేయమని ఓ సలహా కూడా ఆయన ఇచ్చారు. స్వామి అంచనాల ప్రకారం విమానాల కొనుగోలు కంటే ఆ కంపెనీని కొనేస్తే ఎక్కువ లాభకరం. ఏ దేశమూ రాఫెల్ కొనకపోతే డసాల్ట్ కంపెనీ దివాలా తీయటం ఖాయం. ఒకవేళ ఫ్రెంచ్ వారితో వెళ్లదలుచుకుంటే కంపెనీని కొనండి అని స్వామి హితబోధ చేశారు. అయినా స్వామి మాట మోడీ వినలేదు. సంతకం అయ్యాక స్వామి నోటి నుండి మాట లేదు. వస్తుందేమో చూడాలి. దీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న రాఫెల్ ఒప్పందం సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. డసాల్ట్ కంపెనీ తయారు చేసిన ఈ జెట్ విమానం లిబియాలో నాటో దాడిలో విఫలమైందని అప్పటి రాజ్యసభ ఎంపీ మైసూరారెడ్డి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంతో ఆంటోనీ విచారణకు ఆదేశించాడు. డసాల్ట్ వైపు భారత మొగ్గు చూపటం బ్రిటన్ పార్లమెంటులో కూడా గందరగోళం సృష్టించింది. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కమరూన్ స్వయంగా ఈ కొనుగోలు విషయంపై పునరాలోచించాల్సిందిగా అప్పటి భారత రక్షణ మంత్రి ఆంటోనీని అభ్యర్థించారు. ఏదైతే యూరో ఫైటర్ టైఫూన్ L1గా వస్తే దాన్ని కాంట్రాక్ట్ నెగోషియేషన్ కమిటీలో ఉన్నవారు మ్యానిపులేట్ చేసి రాఫెల్ను, ఫ్రాన్స్ ప్రొడ్యూసర్ రాఫెల్ కంపెనీని నెంబర్ 1 L1గా చూపించారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. వాటికి తోడు ఈ రాఫెల్ యుద్ధ విమానాలు లిబియాలో యుద్ధం జరిగినప్పుడు సక్రమంగా పనిచేయలేదని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. అప్పటి యూరప్ అరబ్ ఎమిరేట్స్ దేశం కూడా ఈ విమానాలను కొనుగోలు చేసేదానికి నిరాకరించింది, బాగలేవని చెప్పి సాంకేతిక పరంగా ఆలోచన చేసి. అటువంటి విమానాలను పర్చేస్ చేయడం మంచిది కాదు అనే అభిప్రాయాన్ని నేను అప్పటి రాజ్యసభ సభ్యుడిగాను, డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్గాను రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చాను. అమెరికా కూడా తన యుద్ధ విమానాలను కొనుగోలు చేయనందుకు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఒప్పందాన్ని దక్కించుకున్నందుకు అప్పటి అమెరికా రాయబారి టిమోథీ రోమర్ను వెనక్కు పిలిపించారంటారు. ఇక బోయింగ్ కంపెనీలో పనిచేస్తున్న భారత ప్రతినిధి వివేక్ లాల్ తన కంపెనీకి రాజీనామా చేసి అంబానీకి చెందిన రిలయన్స్లో చేరారు. ఒక యుద్ధ విమానం కొనుగోలు ఎన్ని ప్రకంపనలకు దారితీస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 5 ఏళ్లలో దాదాపు 1,00,000 కోట్లు చెల్లించి యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తామంటే ఏ కంపెనీ అయినా వదిలిపెడుతుందా? అయితే డసాల్ట్ తెలివిగా అంతకుముందే భారత్లో రిలయన్స్కు చెందిన ముఖేష్ అంబానీతో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆయన భారత ప్రతినిధిగా తన పలుకుబడి ఏమిటో నిరూపించుకోగలిగారనే వార్తలు గుప్పుమంటున్నాయి. రాఫెల్ వివాదం కొత్తదేమీ కాదు. దాదాపు 7 ఏళ్లుగా నలుగుతూ వస్తోంది. డసాల్ట్ కంపెనీ చేసిన ఈ యుద్ధ విమానాలు ఎందుకు ఇంతలా విమర్శల పాలయ్యాయి?
ఏ దేశం కూడా ఈ విమానాలను కొనేందుకు ముందుకు ఎందుకు రావటం లేదు అనే అంశాలు తెలియాలంటే అసలు రాఫెల్ విమానాల కథ కమామిషేంటో చూడాల్సిందే. దాదాపు ప్రపంచంలోని ప్రతి దేశం తిరస్కరించిన రాఫెల్ జెట్లను మన దేశం కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. బ్రెజిల్, కెనడా, నెదర్లాండ్స్, నార్వే, దక్షిణ కొరియా, సింగపూర్, సౌదీ అరేబియా, మొరాకో ఇలా ప్రతి దేశం ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ విమానాలను తిరస్కరించిన జాబితాలో ఉన్నాయి. గతేడాది ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్ న్యూఢిల్లీ సందర్శించినప్పుడు రాఫెల్ విమానాల డీల్ను కుదుర్చుకోవాలని ప్రయత్నించారు. ఇప్పటి వరకు భారత వైమానిక దళానికి అవసరమైన మీడియం మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కొరతను రాఫెల్ జెట్లు తీరుస్తాయని భావించినప్పటికీ వీటిని ఏ దేశం కొనుగోలు చేయటానికి ముందుకు రాలేదు. అంతేకాదు, వీటిలో ఏదో మతలబు ఉందని అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఈ ఒప్పందాన్ని ధర నిర్ణయించే సంప్రదింపుల దశలోనే రద్దు చేసుకున్నారు. దీంతో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ప్రపంచవ్యాప్తంగా రాఫెల్ కొనుగోళ్లపై పెరుగుతున్న అనాసక్తిపై అటు ఫ్రాన్స్ కూడా అసహనానికి గురవుతోంది. ఇదిలా ఉంటే భారత్తో డీల్ కుదుర్చుకోని పక్షంలో రాఫెల్ విమానాల ఉత్పత్తి ఆగిపోవడంతో పాటు ఫ్రెంచ్ ఏరోస్పేస్ సెక్టార్ కూడా బలహీనపడే అవకాశం ఉంది. అందుకే రాఫెల్ జెట్లను ఎవరికో ఒకరికి అంటగట్టాలని చాలా పరిగట్టుకొని ప్రయత్నిస్తోంది. రాఫెల్ కొనుగోలు ఆగిపోయిన పక్షంలో వీటి నిర్వహణ వ్యయం కూడా నానాటికి పెరిగిపోవడం మొదలయ్యింది. అంతేకాదు, అంతర్జాతీయ మార్కెట్లో రాఫెల్ను కొనుగోలు చేసే నాదుడే కరువవటంతో ఫ్రాన్స్ ఆయుధ మార్కెట్లో డేలా పడింది. అటు ఫ్రాన్స్ వైమానిక దళం కూడా రాఫెల్ కొనుగోలుకు వెనకడుగు వేయటం కూడా గమనార్హం. దీంతో ఒక్కసారిగా రాఫెల్ను ఎలాగైనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అమ్మేయాలని ఫ్రాన్స్ గట్టి ప్రయత్నాలే మొదలుపెట్టింది. నిజానికి ఫ్రాన్స్ రాఫెల్ విమానాల నిర్వహణ వ్యయం చాలా ఎక్కువగా ఉందని తేలింది. బ్రిక్స్ దేశాల్లో మన భాగస్వామి అయిన బ్రెజిల్ కూడా మొదట 36 రాఫెల్ జెట్ విమానాలను కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. బ్రెజిలియన్ మీడియా కథనాల ప్రకారం ఈ ఒప్పందంలో మొత్తం విమానాల విలువ $820 కోట్ల. అయితే విమానాల మెయింటెనెన్స్ కాంట్రాక్టుల విలువ $400 కోట్ల తేలింది. అంటే ఒక్కో రాఫెల్ జెట్ విలువ మెయింటెనెన్స్ తో కలిపి $34 కోట్ల తేలింది. ఇక మెయింటెనెన్స్ లేకుండా సింగిల్ జెట్ విలువ $20 కోట్ల తేలింది. అయితే బ్రెజిల్ విమానాల మెయింటెనెన్స్ కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అందజేయాల్సినదిగా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఒప్పందానికి పట్టుబట్టింది. అయితే అందుకు రాఫెల్ తయారీదారులు మరింత పెద్ద మొత్తం చెల్లించాల్సినదిగా నిబంధనలు జతచేశారు. పైగా ఈ విమానానికి సంబంధించి బ్రెజిలియన్ ఎయిర్ ఫోర్స్ క్వాలిటీ విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాడార్ స్విచ్ విషయంలోనూ రాడార్ వ్యవస్థలో లోపాలను కూడా గుర్తించింది. దీంతో ఎక్కువ ధర చెల్లించి పలు అనుమానాలు ఉన్న ఈ విమానాలను కొనుగోలు చేయడం అవసరమా అని ప్రభుత్వానికి వైమానిక దళం ఓ నివేదిక పంపింది. దీంతో ప్రెసిడెంట్ దిల్బా రౌఫ్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. యూపీఏ హయాంలో 2009 వరకు రాఫెల్ విమానాల కొనుగోళ్ల వైపు కన్నెత్తి చూడలేదు. ఎందుకంటే అప్పటికే ఈ ఒప్పందం సుమారు $1000 కోట్ల పలికింది. కానీ ప్రస్తుతం ఈ ఒప్పందం విలువ సుమారు $2200 కోట్ల ధరకు చేరే అవకాశం ఉంది. అంతేకాదు, మొత్తం ఒప్పందం విలువ $3000 కోట్ల దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక్కో జెట్ విలువ $23 కోట్ల పలికే అవకాశం ఉంది. పైగా మెయింటెనెన్స్ ఛార్జీలు అదనం. అయినప్పటికీ భారత్ రక్షణ కొనుగోళ్ల కోసం వెచ్చలవిడిగా ఖర్చు పెడుతుందనే పేరుంది. దీంతో ఫ్రాన్స్ కంపెనీలు రాఫెల్ యుద్ధ విమానాలను మనకే అంటగట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ఆర్థిక రక్షణ శాఖ మంత్రిగా వ్యవహరించిన అరుణ్ జైట్లీ రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని వదంతులంటూ కొట్టిపారేశారు. పైగా 126 నుంచి 80 రాఫెల్ విమానాల వరకు కొనుగోలు చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
అయితే విమానాల కొనుగోలు సంఖ్య తగ్గించడం ద్వారా కొంతమేర ఖర్చు తగ్గినప్పటికీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. బ్రెజిల్తో ఫ్రాన్స్ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో విమానం ధర $20 కోట్ల పేర్కొంది. కానీ ఇండియా విషయానికి వచ్చేటప్పటికి ఈ ధర $23 కోట్ల మారింది. మరోవైపు భారత్ ఓ మిలిటరీ పవర్గా ఎదగాలనే ప్రయత్నంలో ఉంది. అందుకే విదేశాల నుంచి వీలైనంత ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. భారత్ లాంటి వర్ధమాన దేశాలు ఆయుధ మార్కెట్లో పెద్ద ఎత్తున డబ్బు వెదజల్లి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాయి. ఈ పోటీ వల్ల ఆయుధాలు తయారు చేసే అమెరికా, ఫ్రాన్స్, రష్యా, ఇజ్రాయెల్, జర్మనీ లాంటి దేశాల్లో ఆయుధ పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలును తిరస్కరించినందుకు ఫ్రాన్స్కు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ భారత్ ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని బెదిరింపు వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే ప్రధానమంత్రి గారు మేక్ ఇండియా అని చెప్పి ఇంటా బయట ఊదరగొడుతున్న సమాచారం, ఈయన పర్చేస్ చేసిన ప్రకారం అయితే కనుక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కాదు. వారు ఏ ప్రకటన అయితే చేస్తున్నారో, ఏ సిద్ధాంతాన్ని అయితే సూత్రీకరించుతున్నారో దానికి విరుద్ధంగా వెళ్ళి ప్రభుత్వం చర్చించుకొని ఒక 20 యుద్ధ విమానాలను కొనటం అనేది అది వారు చెప్పిన మాటలకే విరుద్ధమైంది, చాలా దురదృష్టకరమైంది. బిగ్ స్టోరీలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. భారతదేశం అంటే ముడుపులు చెల్లించి వ్యవహారాలు నడుపుకోవచ్చని ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత సరఫరాలు ఆలస్యం చేసినా, నాణ్యత లేని సరఫరాలు జరిపినా పట్టించుకునేవారు ఉండాలని విదేశీ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ జాడ్యం వదలాలంటే మాత్రం వ్యవస్థలు దృఢంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి భారతదేశం 1998లో పోఖ్రాన్లో అణు పరీక్షలు చేసిన తర్వాత ఆంక్షలు విధించిన అగ్ర దేశాలన్నీ ఇప్పుడు మనకు ఆయుధాలు అమ్మేందుకు పోటీ పడుతున్నాయి. అప్పుడు ఆంక్షలు విధించని ఫ్రాన్స్ మన దగ్గర నుంచి 50,000 కోట్ల మేరకు సబ్మెరైన్లు, 10,947 కోట్లతో మిరేజ్ల ఆధునీకరణ, 6,660 కోట్లతో కోట్ల క్షిపణి వ్యవస్థలకు సంబంధించి కాంట్రాక్టులు దక్కించుకుంది. ఇక దేశీయంగా ఆయుధాల ఉత్పత్తిని పాలకులు అశ్రద్ధ వహిస్తున్నారు. దీంతో ప్రపంచ దేశాల్లోని ఆయుధాల కంపెనీలకు కన్నుల పండువగా మారింది. భారతదేశం వద్ద ఉన్నత స్థాయి సామర్థ్యం గల సుఖోయి Su-30 యుద్ధ విమానాలు ఉన్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రష్యా సహకారంతో ఈ విమానాలను రూపొందించింది. అదే సమయంలో తక్కువ శ్రేణి సామర్థ్యం గల తేలికపాటి యుద్ధ విమానాలు తేజను HAL రూపొందించగలిగింది. బెల్ రాడర్లు టెక్నాలజీ విషయంలో కొన్ని విజయాలు సాధించింది. ఇలా 1-2 విజయాలు తప్ప రక్షణ రంగంలో స్వయం సమృద్ధి విషయంలో మనం సాధించిన విజయాలే లేవు. నలందాలో ఇజ్రాయెల్ సహకారంతో ఏర్పరిచిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించలేదు. ఇలా అనేక లోపాలు ఉన్నాయి. ఇక లాభయింగుల విషయానికి వస్తే లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రక్షణ శాఖలో ఎన్ని వేల కోట్లు దళారులకు, రాజకీయ నాయకులకు, అధికారులకు ముడుతున్నాయో అంత సులభంగా బయటకు వచ్చే విషయం కాదు. దేశ రాజధాని అంతటా ఆయుధాల వ్యాపారుల దళారులు తిరుగుతూ ఉంటారు. ప్రముఖులను, వారి బంధువులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వారిని బర్మా, తైవాన్ లాంటి దేశాలకు తీసుకువెళ్లి అక్కడ విందులు, విలాసాల్లో ఓలలాడించి ముగ్గులోకి దించటంలో ఆయుధాల మాఫియాకు వెన్నతో పెట్టిన విద్య. దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు తనకు కూడా ముడుపులు చెల్లిస్తామని దళారులు వచ్చారని ఆయన కుమారుడు కుమారస్వామి గతంలో ప్రకటించారు. ఇక మాజీ సైనికాధికారులు, రక్షణ రంగ నిపుణులు అందరూ భారతదేశ రక్షణ సామర్థ్యం ఇంకా పెంచుకోవాలని, భారీ ఎత్తున నిధులు పెంచాలని, వ్యవస్థను కట్టుదిట్టం చేసి దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలని చెబుతారు. కానీ నిజంగా భారత్కు పొరుగు దేశాల నుంచి ముప్పు ఉందా? ఉంటే ఆ ముప్పు ఎవరు కల్పించారు? పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకోలేని విదేశాంగ విధానంలో తప్పు లేదా అన్న ప్రశ్నలకు చాలా తక్కువ మంది సమాధానం చెబుతారు.
నయా సామ్రాజ్యవాదం సృష్టించిన ఆయుధాల మార్కెట్ను మనం అంటగట్టి వారి ఆర్థిక వ్యవస్థలను సుసంపన్నం చేసుకుంటోంది. ఓవైపు మన దేశంలో పేదల సంఖ్య నానాటికి పెరుగుతోంది. పేదరికం సృష్టిస్తున్న సవాళ్లు కూడా పెరిగిపోతున్నాయి. మరి మన దేశంలోని డొక్క ఎండుతున్న పేదలకు రక్షణ అందించాల్సింది రాఫెల్ విమానాలతోనా లేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతోనా అన్నది నేటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఆలోచించాల్సి ఉంది. ప్రజలు కూడా ఈ పరిణామాలను ప్రశ్నించి ప్రతిఘటించాల్సిన తరుణం ఆసన్నమైంది. Départ défilé. Non, il peut pas être. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన ఆదివాసీలపై అవే ఆంక్షల. ఇంద్రవల్లి అమరులకు నివాళులు అర్పించుకోవడానికి ఆ ఆదివాసీల బిడ్డలకి అర్హత లేదా?